ఎగ్జామ్స్ అయిపోయాయి, ఖాళీగా ఉండి ఏం చేయాలన్న సిచ్యువేషన్లో మా అన్నయ్య గడైతే ఫోన్ చేశాడు. క్యాటరింగ్ ఫోన్ చేశాడు. అరే ఏం చేస్తాంలే, ఖాళీగానే కదా ఉన్నామని చెప్పి క్యాటరింగ్ అయితే వెళ్ళాను. ఏముంది, సింపుల్ గా ఒక ట్రాక్ టీ షర్ట్ వేసుకొని అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఫైనల్ గా క్యాటరింగ్ అయితే వచ్చేసాం. తీరా మా అన్ని ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే 2-3 వేలు వరకు మనకు ఆర్డర్ అనేది వచ్చింది. డెఫినెట్ గా పొద్దున బేల్ వేసి వంట చేయాలి, పడుకో అని చెప్పేసి అన్నాడు. ఇలా మనం ఎలర్ట్ ఇచ్చామో లేదో అనేది చెప్పడం మొదలెట్టేశారు. నాకు తెలిసినంత మట్టికి ఇలాంటి పనులు చాలా మంది చెప్పుకోవడానికి చేయడానికి కూడా సిగ్గుపడుతుంటారు. మనం తప్పు చేస్తే సిగ్గుపడాలి, కానీ కష్టపడితే ఎప్పుడూ సిగ్గుపడక్కర్లేదు. ఒకవేళ ఇలాంటి పనులు చేస్తున్నందుకు నేను ఎవరైనా అవమానిస్తే నీ సక్సెస్ తో వాడికి సమాధానం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఖాళీగా ఉండద్దు, కుదిరితే ఏదో ఒక పని చేయి. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే మనం లేచి వంటలు అయితే మొదలెట్టాం. చాలా రకాల వంటలు అయితే చేస్తాం. కానీ ఎంత కష్టపడినా ఆ పొగలో ఆ పొయ్యి ఆ ఈట్లో ఉన్నంతసేపు నాకు కష్టపడేవాడి విలువ ఏంటో, కష్టపడినందుకు ఆ డబ్బులు విలువ ఏంటో నాకు ఇంకా చాలా రకాల వంటలు అయితే చేసాం. అండ్ నా అదృష్టమో మా క్యాంటీన్ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళ అదృష్టమో తెలియదు, కానీ మేము వంటలు అవ్వినప్పటికే వెంటనే వర్షం అయితే వచ్చింది చాలా గట్టిగా. ఫైనల్ గా ఏదో రకంగా ఆటోకి అయితే ఎక్కించేసాం క్యాంటీన్ ఫుడ్ అంతా. అండ్ ఈ వంటలు కాకినాడ వరకు వెళ్తున్నాయి కాబట్టి కొంచెం ఎమర్జెన్సీ, అంటే కొంచెం స్పీడ్గా వెళ్ళాలి కాబట్టి ఎక్కించేసాం. అండ్ ఫైనల్ గా నేను ఎక్కువ ల్యాక్ చేయను ఇలాంటి విషయాల్లో. మట్టికి ఖాళీగా అయితే ఉండద్దు. ఒకసారి టైం వేస్ట్ అంటూ చేస్తే మళ్ళీ ఆ టైం మనం యూజ్ చేసుకోలేం. కంపల్సరీ టైం అనేది యూజ్ పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.